అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 24వ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారికి శుభ ఫలితాలు వెలువడిన. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మీరు ఆశించినటువంటి నిర్ణయాలు వెలువడిన. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. కీలక వివాదాల నుంచి ఓ కొలిక్కి వస్తారు. చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అందరినీ కలుపుకొని పోవటం చాలా మంచిది. కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలువడిన. ఆర్థిక లాభాలు ఏర్పడిన. అధికారులు ప్రశంసలు ఏర్పడిన. మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మశక్తితో ముందుకు సాగుతారు. శుభ ఫలితాలు వెలువడిన. వ్యాపార రంగంలో వారికి ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు. కొన్ని సందర్భాలలో ఒక మెట్టు దిగి వ్యవహరించడం వలన మేలు జరుగుతుంది. జ్ఞానం వృద్ధి చెందుతుంది. చేపట్టే పనిలో ఆటంకాలు తొలగును. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మీరంటే గట్టిన వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కలహాలకు తావివ్వవద్దు. ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన. ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం వలన సమస్యలను పరిష్కరిస్తారు. మీ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు. అధికారుల వైఖరి మీ పట్ల మిశ్రమంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిన. కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి. ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. తరచూ నిర్ణయాలు మార్చుకున్నా జాగ్రత్త వహిస్తారు. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు. యశోవృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేస్తారు. మిత్రుల సహకారంతో లక్ష్యాలకు చేరువవుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో బంధుమిత్రులను కలుపుకుని వెళ్ళటం చాలా మంచిది. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన. ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. కొత్త పనులు ప్రారంభించే ముందు మంచి చెడులను ఆలోచించి ముందుకు సాగుతారు. కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు. శుభ ఫలితాలు వెలువడిన. ఆర్థికంగా శుభం చేకూరుతుంది. నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి. విజ్ఞాన పరంగా ఎదుగుతారు. అధికార పరిధి పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన. బంధుప్రీతి కలదు. స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. కీలక విషయాలలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి. సమయాన్ని వృధా చెయ్యవద్దు. ధైర్యబుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. మీకు కొత్త బాధ్యతలు వెలువడిన. చేపట్టే పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తారు. ఫలితాలను అందుకుంటారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సంతోషకరమైనటువంటి వార్తలను
వార్తలను వింటారు. శరీర సౌఖ్యం కలదు. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు. భోజన సౌఖ్యం కలదు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగును. చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందును. వివాదాలకు దూరంగా ఉంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు. ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ధనాదాయ మార్గాలు పెరిగిన. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా సాగును. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదాలు.